ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేమో పిల్లల కోసం బయట మౌన పోరాటాలు చేయడం, వీళ్ళేమో ఓ టెన్షన్ పడిపోవడం. దాని పీడ ఎప్పుడు విరగడవుద్ది? నా కూతురు సంధ్య ఈ ఇంటి కోడలెప్పుడవుద్ది? ఈ కోట్ల ఆస్తి నేనెప్పుడు అనుభవిస్తాను? భగవంతుడా, ఆ రోజు త్వరగా వచ్చేలా చెయ్యి స్వామి. దాదా 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోజనం చేయడం లేదు. యష్, చంద్ర, రిషి, శశి అందరూ రండి. ఏంటమ్మా? రండి, అందరం కలిసి భోంచేద్దాం. మీరు భోంచేయండమ్మా, నాకొద్దు. నువ్వు తినుదాము, ఆకలిస్తే తింటాను. ఏమైంది మీ అందరికి? ఎవరో పోయినట్టు ఎందుకు అంతలా బాధపడిపోతున్నారు అసలు? ఆ సింధు గురించి మీరు తినడం మానేయాలా? మమ్మల్ని అనడం కాదాము, 2 రోజుల నుంచి నువ్వు తిన్నావా? మీరెవ్వరూ తినకుండా దావత్ కానీ మేం కానీ ఎలా తినగలం చంద్రమామ? ఎన్ని రోజులు అన్నం లేకుండా ఉంటారో ఉండండి. దాని గురించి బాగా బాధపడండి. దావత్ పాపం అమ్మ, మనలాగే తను కూడా 2 రోజుల నుంచి అన్నం తినలేదు. శశి, మన కోసం అమ్మ బయట కూర్చుని బాధపడుతుంది. శశి, అమ్మ గురించి నాన్నతో మాట్లాడదాం పద. ఏం మాట్లాడతావ్? చెప్తానుగా, రా. హాయ్ అక్క, మేమంతా యూట్యూబర్స్. నీ పిల్లల కోసం నువ్వు చేసే ఈ దీక్ష దేశం మొత్తం తెలియాలి, అందుకే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, అడగండి. అక్క, అసలు మీ పిల్లల్ని మీకెందుకు ఇవ్వనంటున్నారు? నా పిల్లలు ఈ అమ్మతో ఉంటే వాళ్ల భవిష్యత్తు పాడైపోతుందని పిచ్చి అపోహలో ఉన్నారు. ఈ సృష్టిలో కన్నబిడ్డల భవిష్యత్తుని అమ్మ కంటే గొప్పగా తీర్చిదిద్దే మనిషి ఎవరైనా ఉంటారా చెప్పండి? ఒక మహిళ తన బిడ్డల కోసం చేస్తున్న పోరాటమే ఇది. ఇదంతా మీకు తెలియాలనే మా ప్రయత్నం ఇది. చూడండి, ఈ తల్లికి సపోర్ట్ చేయండి. చూడండి అక్క, మీకంతా మంచి జరుగుతుంది. నమస్తే. నాన్న, ఏంటి రిషి? నీతో మాట్లాడాలి నాన్న. ఏం మాట్లాడాలి? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలని, క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉందని మా టీచర్ చెప్పారు. అయితే ఇప్పుడు ఏమంటావురా? సింధు మా అమ్మ కదా, అమ్మ ఏదో తప్పు చేసిందనే కదా మీరంటున్నారు. తప్పు చేసిందని అమ్మనలా వదిలేయడం కంటే ఆ తప్పుని క్షమించి అమ్మని ఇంట్లోకి పిలవచ్చు కదా నాన్న. పాపం అమ్మ
బయట ఒక్కతే చాలా బాధపడుతుంది నానమ్మ. మీ అమ్మ చేసిన పనికి మీ నాన్నే కాదురా, ఈ లోకంలో ఏ భర్త క్షమించలేడు. క్షమించరాని తప్పు చేసిందిరా మీ అమ్మ. చూడు రిషి, నీకు మీ నాన్న, శశి మేమంతా కావాలి అంటే మీ అమ్మని మర్చిపో. మళ్ళీ మళ్ళీ ఆ సింధు గురించి మా దగ్గర ప్రస్తావన తీసుకురాకు, అర్థమైందా? రిషి, శశి ఇలా రండి, మీతో పనుంది, రండి. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. ఇన్ని తెలిసి రకాటంలో పడిపోతావు ఎందుకని? మాయా మాయా. వాచ్మెన్, ఏంటి బాబు? నానమ్మ గేట్ తీయమని చెప్పింది, తీయండి. అలాగే బాబు. పాపమమ్మ మన కోసం అన్నం తినకుండా నిద్రపోకుండా ఎలా బాధపడుతుందో చూడు శశి. అమ్మా, శశి, రిషి, రిషి, శశి రండమ్మా, కూర్చోండి, కూర్చో. రిషి, శశి ఎలా ఉన్నారమ్మా? బాధగా ఉన్నమ్మా నీ గురించి. మనకి ఈ బాధలు ఎక్కువ రోజులు ఉండవురా. మీరు ఈ అమ్మకి దగ్గర అయ్యే రోజు తప్పకుండా వస్తుంది. నీ కోసం క్యారెస్ తెచ్చాం, భోజనం చెయ్యమ్మా. మీరిద్దరూ అన్నం తిన్నారా? లేదు, తినలేదు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదమ్మా. ఎందుకు తినలేదు? నువ్వు ఒక్కదానివే బయట ఉంటే ఎలా తినబుద్ధి అవుతుందమ్మా? అలా అన్నం తినకుండా ఉండకూడదు నాన్న. అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని. అమ్మా, నీ చేత్తో ఇలా అన్నం తిని ఎన్ని రోజులైందో. నువ్వే మా అమ్మవని నాకెప్పుడో తెలుసమ్మా. అందరికంటే ముందు నేనే నమ్మాను, కానీ నిన్ను అమ్మగా ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోవడం లేదమ్మా. ఎందుకనలా? నువ్వేదో పెద్ద తప్పు చేసి మా నాన్నని మోసం చేశావని నాన్నమ్మ చెప్పింది. ఏం తప్పు చేశావు? నేనే తప్పు చేయలేదమ్మా. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే మా నాన్న నిన్నెందుకు వదిలేశాడు? సమాధానం చెప్పలేకపోతున్నావంటే తప్పు చేశావనే కదా అర్థం.
నీ మీద ప్రేమతో భోజనం తీసుకురాలేదు. నీ వల్ల ఇంట్లో ఎవరూ అన్నం తినడం లేదు. నువ్వా క్యారియర్లో ఉన్న అన్నం తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక మాకు కనపడకు. శశి, అలా అనకమ్మా. నేను మీ అమ్మనమ్మా. నిజంగా నువ్వు మా అమ్మవే అయితే ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఎత్తుకెళ్ళినప్పుడు ఫోన్లో నువ్వు వాళ్ళతో ఏమన్నావు? మేం నీ పిల్లలం కాదు, నీకు మాకు ఏ సంబంధం లేదు అని అన్నావా లేదా? నా ఉద్దేశం అది కాదమ్మా. కాదు, నీ ఉద్దేశం అదే. మమ్మల్ని ఆ కిడ్నాపర్ల దగ్గరే వదిలేశావు. మమ్మల్ని కాపాడటానికి కూడా నువ్వు రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి సంధ్య అమ్మే ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడింది. మమ్మల్ని కాపాడిన సంధ్య అమ్మ మా అమ్మ అవుతుందా, లేక వదిలేసిన నువ్వు అమ్మవవుతావా? శశి, నీ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు, చెప్పలేదు కూడా. మీరు లోపలికి వెళ్ళండి. శశి మాటలు విన్నావు కదా? నిన్ను అమ్మగా ఒప్పుకోటానికి ఇష్టపడట్లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఎందుకుండడం? ఎటైనా పోయి చావచ్చుగా. కన్యాకుమారి, సిగ్గు శరం లేకుండా తింటే అన్నం తినమను, అలాంటివేవైనా ఉంటే వదిలేయమను. నువ్వా క్యారియర్లో ఉన్న అన్నం తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక మాకు కనపడకు. మమ్మల్ని కాపాడిన సంధ్య అమ్మ మా అమ్మ అవుతుందా, లేక వదిలేసిన నువ్వు అమ్మవవుతావా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! మేడం, వస్తున్నాను మేడం. తాళం తీ. అలాగే మేడం. కొంపతీసి సింధు వెళ్ళిపోయి ఉండదా ఏంది? ఇక్కడెక్కడా కనపడటం లేదంటే వెళ్ళిపోయే ఉంటుంది. ఈ శుభవార్త వెంటనే వదిలికి చెప్పాలి. సింధు ఎక్కడా? ఏమో తెలియదు మేడం. సర్లే. వదిన వదిన వదిన, నీకో శుభవార్త. ఆ సింధు వెళ్ళిపోయిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే కనిపెట్టుచుండా వదినా నువ్వు. అవును, అది ఇంటి బయట లేదు, వెళ్ళిపోయి ఉండాది. నిన్న నువ్వు శశిని పంపించి మాట్లాడించిన ప్లాను ఫుల్గా వర్కౌట్ అయిపోయి ఉండాది. ఇంటి ముందు ఎన్ని రోజులు పోరాటం చేసినా శశి నన్ను అమ్మగా ఒప్పుకోదని అర్థమైపోయి ఏమి చేయలేక వెళ్ళిపోయినట్టుండాది. నిజంగానే వెళ్ళిపోయిందా? వదినా, కావాలంటే నువ్వు బయటకు వచ్చి చూడురా. పద చూద్దాం. రా. దరిద్రం వదిలిపోయింది.
మహేష్, నువ్వు కూడా ఈ స్వీట్ తిను. పొద్దునే స్వీట్స్ ఏంటమ్మా? ఆ సింధు మన ఇంటి బయట బైఠాయించింది కదా మనల్ని బెదిరించడానికి. దానికి అర్థమైనట్టుంది అది ఎంత గింజుకున్నా పిల్లల్ని మనం దానికి అప్పచెప్పమని. అందుకే రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? సింధు అలా వెళ్ళే మనిషి కాదే. తనకి పట్టుదల చాలా ఎక్కువ. ఒక పని అనుకుంటే అది జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత ఓపికతో అయినా ఉంటుంది. దానికి పట్టుదల ఓపిక ఉంటే నాకు తెగువ తెగింపు ఉన్నాయి. నా ముందు అదెంత. అవును బాబు, మీ అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధించి తీరుతుంది. వదిన తెగేసి చెప్పుండదు కదా తనకి, నువ్వెంత పోరాటం చేసినా పిల్లల్ని నీతో పంపించే ప్రసక్తి లేదని. అందుకే ఫలితం ఉండదని దుకాణం ఎత్తే చెడిపోయాడది. ఇంకా మనకి మనశ్శాంతి దొరుకుతుంది. రాబోయేవన్నీ మంచి రోజులే. అసలు మాతో పాటు నువ్వు కూడా ఈ ఆనందాన్ని పంచుకోరా. ఈ స్వీట్ తిను. నాకొద్దమ్మా, మీరు తినండి. జతలేని నేను లేను, నన్ను విడిపోకునేస్తమా. నువ్వు కనరాని చోటు లేదు, చేరలేని దూరమా. నీ కంటి ముందు నేనున్నా, నీ ఎదుట పడను సరితూగేనా. కంటి పాప నువ్వేగా, నిన్ను ఒడికి చేర్చి ఓదార్చే అమ్మనే నేగా. అమ్మా! ఇది ఇంకా వెళ్ళలేదా? ఇది మళ్ళీ వచ్చి ఉండదండి. వెళ్ళిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను కదా. నేను చెప్పాను కదమ్మా, తను అనుకున్నది సాధించేంత వరకు అడుగు వెనక్కి వేయదని. ఏయ్, ఏంటిది? నా పిల్లల కోసం ఈ అమ్మ నిరాహార దీక్షకు సిద్ధమైంది. ఏంటి నీ మొండి పట్టుదల? ఆ? నువ్వు నిరాహార దీక్ష చేసినా, చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసినా పిల్లలు నీతో రారు. వాళ్ళు నా పిల్లలే. వాళ్ళు నా పిల్లలు. ఈ భూమి మీద తల్లి బిడ్డల్ని ఎవరు వేరు చేయలేరు. నువ్వు, మీ అమ్మ, మీ ఇంట్లో వాళ్ళు, మీతో పాటు ఈ ప్రపంచం మొత్తం ఏకమైనా సరే నా పిల్లల్ని నాతో పాటు తీసుకెళ్తాను. అవునా? సరే, చూద్దామే. అమ్మా, దీన్నెట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వద్దు. ఏంటే? ఏంటి? నేను వెళ్ళిపోయానని ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారా? ఇప్పుడు నా పిల్లల కోసం నేను ఎంతలా బాధపడుతున్నానో, నా పిల్లల్ని నేను దక్కించుకున్న తర్వాత అంతకు మించి నాకంటే మీరు ఎక్కువ బాధపడతారు. వెయిట్ చేయండి. వాచ్మెన్, గేట్ వేసేయ్. నువ్వు వెళ్ళిపోయి ఉండవని నోరు తీపి చేసుకున్నావు అనవసరంగా. థు, ఛీ, నీ బతుకు చెడా.
ఒక మహిళ తన బిడ్డల కోసం చేస్తున్న పోరాటమే ఇది. సింధు